వర్గీకరణ అంశంపైన అనంతపురం జిల్లా కలెక్టరేట్లో జరిగినటువంటి ఆ యొక్క సమావేశంలో మిశ్రా గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వర్గీకరణ అంశంపైన అనేక మంది కుల సంఘాలు, దాదాపు ఎస్సీ కులానికి చెందినటువంటి అన్ని వర్గాలు కూడా ఆ యొక్క సమావేశంలో అటెండ్ అయిపోయి వారి వినతులు అందజేస్తున్న క్రమంలో నిర్లక్ష్యంగా దళిత గిరిజన ప్రజా సంఘాలందరినీ కూడా అవమానిస్తూ అనంతపురం డిఆర్ఓ మలోల గారు అవమానించడం జరిగింది. ఆ యొక్క సంఘటన పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి వార్తల ఒక పేకాట ఆడుతూ పట్టుబడినటువంటి డిఆర్ఓ మలోల పైన ఇప్పటి వరకు ఉన్నటువంటి అనంతపురం జిల్లా కలెక్టర్ గారు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి కలెక్టర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయన పైన చర్యలు తీసుకోవడానికి మీకు ఏమైనా ఇబ్బందులా, లేకపోతే ఏమైనా భయమా, ఎందుకు ఇంకా అతని పైన చర్యలు తీసుకోలేదని చెప్పేసి సూటిగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో వర్గీకరణ అంశం పైన అంబేద్కర్ గారి ఆశయాల కోసం పోరాడుతున్నటువంటి అనేక మంది ప్రజా సంఘాలు, అదేవిధంగా మేధావులు ఆ యొక్క సమావేశంలో పాల్గొని అక్కడ వినతులు ఇస్తూ ఉంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి, అదేవిధంగా ప్రజలకు లేదా ప్రభుత్వానికి లేదా చదువుకునే వ్యక్తులకి ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారో మలోల గారు అర్థం కాని పరిస్థితి. అంత దారుణమైన సంఘటన పైన ప్రతిరోజు అనేక ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరొక్కసారి ఆయన పైన ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పుడు వరకు కూడా ఆయన పైన తగు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం, చాలా బాధాకరం. అంటే తప్పు చేసిన వారు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళకి శిక్షలు ఉండవా? లేదా చిన్నవాళ్ళు అయితేనే శిక్షలు తీసుకుంటారా? చిన్నవాళ్ళు అయితేనే వారికి శిక్ష వేస్తారా? ఆయన పైన ఇంతవరకు ఎందుకు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మలోల గారు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఇబ్బందికరంగా, ఏం మెసేజ్ ఇవ్వాలనుకొని ఆ విధమైన పరిస్థితుల్లో మాట్లాడినారో ఆ విధమైన పరిస్థితి తీసుకొచ్చి ఆ విధంగా అందరికీ కనిపించే విధంగా పేకాట ఆడడం మరీ దారుణంగా. జిల్లాకే దాదాపు కలెక్టర్ తర్వాత, జాయింట్ కలెక్టర్ తర్వాత డిఆర్ఓ గారికి అంత పవర్ ఉన్నటువంటి ఆ యొక్క పొజిషన్కి, ఆ పదవిని అవమానించే విధంగా ఆయన చేసినటువంటి వికృతమైన చేష్టల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా కలెక్టర్ గారు, ఇప్పటికైనా సరే ఆయన పైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకుంటే ఖచ్చితంగా దళిత గిరిజన ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని